హాయ్ కిరణ్ మేడం, చెప్పండి. నో కిరణ్ మేడం, జస్ట్ కాల్ మీ సావిత్రి. ఓ సారీ మేడం. అవును, ఈ వినీలా రూమ్కి ఫుడ్ తీసుకెళ్తుంది. ఎవరికి? మరి నన్ను చూసి అలా ఎందుకు భయపడుతుంది? నా గురించి ఏమైనా చెప్పావా? నో, నేను చెప్పలేదు. మరి ఇంతకుముందు కలిసినప్పుడు చాలా ఫ్రీగా ఉండేది, ఇందాక చాలా టెన్షన్గా కనిపించింది. ఆ, ఈ రుక్సానా గురించి చెప్పు. ఆ అమ్మాయి అదో టైప్ క్యారెక్టర్ మేడం. అందరూ భూమి మీద పుట్టామనుకొని ఫీల్ అవుతుంటే తను మాత్రం ఆకాశంలో పుట్టామని ఫీల్ అవుతుంటుంది. నీకెందుకు అలా అనిపించింది? తను ఎవరితో కలవదు, కలిసి భోజనం చేయదు, బయటికి వస్తే బురక తీయదు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. చెప్పాలంటే చాలా ఉన్నాయి మేడం. సారీ మనీషా, నీ మీద అత్యాచారం జరిగిందన్న విషయం మర్చిపోయి మాట్లాడాను. మనీషా, నువ్వు అనుభవించిన బాధ ఇంకొక అమ్మాయి అనుభవించకుండా ఉండాలంటే రేపు జరగకముందు, రేపు జరిగిన తర్వాత ఏం జరిగిందో నాకు క్లియర్గా చెప్పాలి. రేప్కి ముందు ఏం జరిగిందో మీకు స్టేషన్లోనే చెప్పాను కదా మేడం. నీ మీద అత్యాచారం జరిగిందన్న విషయం హాస్టల్లో మనిద్దరికి మాత్రమే తెలుసు. హాస్టల్లో ఎలాంటి గొడవ చేయకుండా నా దగ్గరకు వచ్చావు. అత్యాచారం జరిగిన అమ్మాయి కామ్గా ఉంది అంటే తప్పు చేసిన వాళ్ళకి గ్యారెంటీగా డౌట్ వస్తుంది. అలా నీ దగ్గరికి ఎంక్వైరీ చేస్తూ ఎవరైనా వచ్చారా? అలాంటిది ఏం లేదు మేడం. సో హాస్టల్లో మనం అనుమానించాల్సిన వాళ్ళు ఎవరూ లేరు, అంతేనా? అలా ఖచ్చితంగా చెప్పలేం మేడం. ఇక్కడ జరిగిన క్రైమ్ ప్యాటర్న్ ఒకేలా ఉంది. విక్టిమ్స్కి కామన్ లింక్ ఏమైనా ఉందా? ఐ మీన్, ఇంతకుముందు రేప్ జరిగిన వాళ్ళకి నీకు ఏదైనా కామన్ ప్యాటర్న్ ఉందా? అందరూ డిన్నర్ రూమ్కి తెప్పించుకున్నారు. ఆ తర్వాత మత్తగా అనిపించింది, ఏదో జరుగుతుంది, మాకు మేము కాపాడుకోలేని స్థితి. అది కాదు, మీ ముగ్గురు మధ్య రిలేషన్ ఆర్ ఎనీ కామన్ ప్యాటర్న్ అలా ఏదైనా ఉందా? హాస్టల్ అందరూ అనుకునేదే, పాష్గా ఉండి బాయ్ ఫ్రెండ్ ఉన్న అమ్మాయిని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళ ముగ్గురికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, మరి నీ సంగతి ఏంటి? నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు, కానీ వదిలేశాను. వాడేమైనా? నో, వాడితో దీనికి సంబంధం లేదు మేడం. సో వాళ్ళ టార్గెట్ పాష్ అమ్మాయిలు, ఫ్రీగా ఉండి బాయ్ ఫ్రెండ్స్ ఉన్న అమ్మాయిలు, అవునా? ఇంకా పరువు మేడం, ఇంట్లో చెప్పే ధైర్యం లేదు.